ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ సమక్షంలో అనంతపురం, గుంటూరు జిల్లాలకు చెందిన కీలక నేతలు టీడీపీలో చేరారు. వారికి నారా లోకేష్ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 5 నిమిషాలు ఓపిక పెట్టండి స్వామి, నేను మాట్లాడతాను. 5 నిమిషాలు అలా ప్లీజ్ తమిళ ఆగమ్మా 5 నిమిషాలు మాట్లాడండి అమ్మా. అన్నగారు 5 నిమిషాలు ఓపిక పెట్టండి. నా స్పీచ్ పూర్తి అవ్వలేదండి, మీరు తొందరపడుతున్నారు. దయచేసి 5 నిమిషాలు ఓపిక పెట్టండి. స్పీడ్ ఎక్కువ తమ్ముడది. అమ్మా దేవరాజు గారు రాజకీయాలు నాకు తెలుసు, నేను చూసుకుంటానే కదా. ఎందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడద్దు స్వామి, నేను చూసుకుంటానే కదా. మా బీజేపీ మిత్రులు ఆవేశపడుతున్నారు, వాళ్ళకి చెప్తున్నా ఎందుకు కంగారు. అన్ని విషయాలు చెప్పాలి కదా, పూర్తలే కదా నా స్పీచ్. తమ్ముడు ఒక్క నిమిషం. 6వ హామీ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా ఇక్కడున్న మైనార్టీ సోదరులందరూ ఒక్క విషయం ఆలోచించాలమ్మా. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. అయినా కూడా ఆనాడు దుల్హన్ పథకం ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ముస్లిం సోదరులు విదేశాలకు వెళ్ళి చదవాలంటే విదేశీ విద్య ఇచ్చాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులు వేసేయడం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు డబ్బులు ఇచ్చింది. అంతేగా తల్లి ఇమాం మౌజములకి గౌరవ వేతనం కూడా ఆనాడు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తాం జరిగింది తల్లి. ఈ సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నా తల్లి, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులు ఒక్క పని చేశారా? రంజాన్ తోఫా ఇచ్చారా? దుల్హన్ ఇచ్చారా? విదేశీ విద్య ఇచ్చారా? కనీసం మసీదులకి రంగులు వేసినాక డబ్బులు ఇచ్చారా తల్లి? ఆలోచించమంట. అమ్మా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటా మహాపాపం. అలాంటిది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల మనం చూసాం. నంద్యాలలో ఒక కుటుంబం మొత్తం, అబ్దుల్ సలాం ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరులో మిస్బా అన్న బిడ్డ 10వ తరగతి పాప ఏకంగా ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. అందుకే తల్లి ఇప్పుడు వస్తున్నారు వైకాపా నాయకులు, సిఏఏ గురించి మీకు చెప్తున్నారు తల్లి. అబద్ధాలు ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. నిజమేంటో తెలుసా తల్లి? ఈ సిఏఏ బిల్లుకి మద్దతు తెలిపింది వైకాపా పార్టీ ఎంపీలు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నుంచునే విజయసాయి రెడ్డి గారు. మళ్ళీ ఆనాడు తెలీదా ఎన్ని మాటలు? అంటే అబద్ధాలు చెప్తున్నారు, కావాలని మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మైనార్టీ సోదరులందరూ తెలుపుతున్నా, ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ మైనార్టీ సోదరులు ఉన్నా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను అందరికీ తెలుపుతున్నాం. అమ్మా ఈ పొత్తు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన పొత్తు. ఈ ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. రేపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న కలిసి ఈరోజు పొత్తులో చేరటం జరిగింది. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. వేదిక మీద ఉన్న సభ్యులందరినీ, ఎవరైతే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎన్డీఏ అలయన్స్ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకి పంపించాలని ఈ సభలో మనం కోరుతున్నాం. ఇంకా ఎంపీగా ఆగు తమ్ముడు, అన్నకన్నా నువ్వే స్పీడ్ ఉన్నావు బా. 6 అడుగుల అందగాడు 2014లో నర్సరావుపేట ఎంపీకి పోటీ చేయాలని వచ్చారు. కానీ ఆనాడు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం. వెళ్ళి 5 కంపెనీలు స్థాపించి అద్భుతంగా సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యాడు. ఒక అద్భుతమైన పారిశ్రామికవేత్త అని చెప్తా ఉంటా. మీ ఆస్తిలో సగం భాగం తెలుగుదేశం పార్టీకి రాయాలి. ఆనాడు టికెట్ ఇవ్వలేదు కనుక ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది మీలో అని. కానీ మళ్ళీ తిరిగి వచ్చారు. ఆనాడే చెప్పా, అన్న ఎందుకు మీకు ఈ ఎండలు, ఈ చౌంట మీకు అవసరమా, ఈ దుమ్ములో మీకు అవసరమా? ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళండి, మీరు బాగా సక్సెస్ అవుతారని చెప్పా. లేదు, ప్రజలకి సేవ చేయాలి, గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చాలని ఈ రోజు ఎన్డీఏ
బలపరిచిన అభ్యర్థిగా మీ ముందర నుంచుంటున్నారు. అందుకే ఎంపీగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు క్షమించాలి పార్లమెంట్కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ప్రతి స్పీచ్ లో వైసీపీ ఆంధ్ర రాష్ట్రమే ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి తొందరలో రాబోతుంది. ఎర్ర బుక్ చూసి వాళ్ళు ఆల్రెడీ వణుకుతున్నారు. బ్రదర్ అన్నగారి పైన మొదటి కేసు పడిందని. అరే నా పైన ఎన్ని కేసులు తెలుసు ఇప్పుడు? అరే మరీ అని లేదు, మొన్నటి వరకు 22 కేసులు అన్నా. మొన్న ఎఫిడవిట్ వేయాలని ఎస్పీలు అందరు రాశా, బంపర్కి ఉచితంగా 2 ఎక్స్ట్రా కేసులు ఇచ్చారు. 24 కేసులు ఉన్నాయంట నా పైన. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, SC ST కేసు ఉంది నా పైన. ఎందుకు భయపడతాం? పాదయాత్ర చెప్పే వైకాపా నాయకులకి లోకేష్ తగ్గేదే లేదు. అదే భావములకే భయపడిన కుటుంబం మాది. వీళ్ళు పెట్టే చిల్లర కేసులు మనం భయపడతామా? వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, ఈరోజు మురళి గారు అదేవిధంగా అమల గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ 40 రోజులు ప్రతి గడప దొక్కాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కరెక్ట్గా 2 నెలల ఎన్నికల ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగిరేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. ఆయన మళ్ళీ మాట్లాడతాడు. అన్నగారు ఏదన్నా 5 కాదు, ఇప్పుడు 24 సార్ బ్రదర్. అప్పుడు నాకు 5 ఉండే, ఇప్పుడు 24 ఉన్నాయి. సో మీరు 25 కేసులు పెట్టించుకున్నారు.